ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరా, ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి, చెరి సగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం, ఇది వరకెరగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం. నరేష్ నువ్వు ఆ పని చేయి, అరే నువ్వు ఈ పని చేయి. నువ్వు మాత్రం ఈ పని చేసుకుంటున్నావు. ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. ఇదిగో మన కూతురు ఎంగేజ్మెంట్ మన తాహత్ తగ్గట్టు అంగరంగ వైభవంగా జరిపించాలి. అలానే జరిపిస్తున్నా కదే. రాంప్రసాద్ ఇల్లరా చెప్పండి. నా కూతుర్ని ఎలా పెంచానో తెలుసా? అబ్బాయిల్ని చూస్తే ఆమెడ దూరం పారిపోతుంది. మరి ఇప్పుడు పెళ్ళికొడుకు అబ్బాయి పర్లేదా? ఇగో రాంప్రసాద్, నా కూతురు అని గొప్పలు చెప్పడం కాదు గాని నా కూతురు నా పోలికేనాయా. మంతవుతుందా ఎరా బాబు, అరేంజ్మెంట్స్ అన్ని ఓకే కదా? ఓకే. ఏమైంది? భజంత్రి వాళ్ళు లేరు, ఇంతవరకు లేరు. నువ్వేం చెప్పావు? ఏం చెప్పాను? ఇక్కడ వాగిస్తే పక్కూర్లు నిమించాలన్నావా? అవును, అందుకని పక్కూర్లో పెట్టా. మరి అక్కడ అయితే ఇక్కడ వినిపించాలి కదా. ఆ పక్కూర్లు వినిపిస్తున్నాయట. ఒరే బాబు, అమ్మా ఎట్రా చెప్పండమ్మా. ఎంగేజ్మెంట్ ఏర్పాట్లన్నీ బాగా జరిగాయా? ఏం బాగా జరగట్లేదు. టిఫిన్లు అయితే అస్సలు బాగాలేదు, ఉప్మా అయితే అస్సలు బాగాలేదంట. అంటా ఇంటా కుంఠా కాదురా కుంక. నువ్వు తిన్నావా? 2 ప్లేట్లు తిన్నా. వామ్మో, ఈ బాగోపోతేనే 2 ప్లేట్లు తింటే బాగుంటే ఇంకెంత తింటాడు? సరేనా, ఏర్పాట్లన్నీ ఇక్కడ జరుగుతుంటే నువ్వు పక్క ఊర్లో కుక్కలను తోలుతున్నావేంటి? ఊర్లో పెళ్లి కుక్కలు హడావుడు అంటారు కదా, మన ఊర్లో కుక్కలు లేవు, అందుకే పక్క ఊరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నా. మన ఊర్లో కుక్కలు లేకపోవడం ఏంటారు? కుక్క. రాంప్రసాద్ గారు, గులాబ్ పూలు వాడిపోయి కొంచెం నీళ్ళు చల్లుతారా? నా మీద కాదండి, నువ్వు వాడిపోయావు. నాకు అర్థం అవదు. మామగారు తాతగారికి ఎంత కూర్చోబెట్టారండి మీరు? ఎవడ్రా తాత? ఓ సారీ, నేను పెళ్లి కూతురికి బావా. అది చేసుకుంటే తీసుకుంటే నన్నే చేసుకోవాలి. పెళ్లి కూతురు బావ అంటే పెళ్లి కూతురు ముసలిదేనా? నువ్వు మరీ అన్యాయంగా మాట్లాడుతున్నావు గానీ ఏమైంది? ఇంత చండాలుడితోనంటరా నా పెళ్ళయ్యేది. అది నిజమే అమ్మా. అమ్మా నీ పేరేం పేరు? ప్రియాంక సింగ్. పాట పాడొచ్చుగా. సింగ్ అంటే సింగర్ ని కాదు. ఓకే. యాపిల్ తెమ్మన్నా ఏవిరా? తెచ్చినా 2 యాపిల్ తెమ్మన్నా కదరా? నువ్వేమన్నావు? పైనాపిల్, నార్మల్ యాపిల్ తెమ్మన్నా. పైన ఉంటే ఏమంటారు? పైనాపిల్. కింద ఉంటే నార్మల్ యాపిల్. చింత బ్యాడ్ అవుతారు అనుకోలేరా? ఒక్క నిమిషం, నువ్వు మంచి గుడ్డోడు చెప్పు. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. రెడీ, నీ టైం ఉంది, తీసుకో. అయిపోయింది, బతికి అయిపోయింది నీకు. రాంప్రసాద్ సార్ ఈవెంట్ మేనేజర్ కదా నువ్వు, ఎక్కడి పనులు అక్కడ అయిపోతే ఎలానయా? ఇలాగైతే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసేస్తాం. అయ్యో అలా అంటారండి బాబు. మా ఈవెంట్ మేనేజ్మెంట్ లో ఇప్పుడు వచ్చి ఏ ప్రోగ్రామ్ ఫ్లాప్ అవ్వలేదు, సూపర్ చేస్తాం. మీకు విషయం తెలుసా? మా ఓనర్ గారు, మా యాంకర్ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తీసుకొస్తున్నారు. అదిగోండి ప్రేమ చంట వచ్చేస్తుంది. ఎవడ్రా పువ్వుల్లో మరమరాలు రూపాయి కాసులు వేశారు? ఆవిడ బతికే ఉన్నాడు. ఎంతకి తెగించారా మేడం? నాకు సిగ్గేసేస్తుంది మేడం. బా మీకేంటి, మీకు పెళ్ళంటే మా అందరికి సిగ్గేస్తుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఒక్క నిమిషం, మేము పెళ్లి కూతురు తీసుకొని వచ్చాం. పెళ్లి కొడుకు ఇక్కడ. హలో, మరి మేమెవరిని తీసుకొచ్చాం? అయినా ఎక్కడో కొడుతుందండి. ఏమ్మా అసలు ఎలా ఒప్పుకున్నావమ్మా? ప్రేమించాను కదండి, తప్పదు కదా. ఇట్ట తయారయ్యేనే మీరంతా. ఏమ్మా మరి మీ సైడు ఈ బావలు మేనమావలు ఎవరు లేరా? నేనున్నాను మేడం, బావనే. నీ బాధ పగోడికి కూడా రాకూడదు, నాకు ఇప్పుడు అర్థమైందిలే అమ్మా.
ఒరే ఈవెంట్ చెప్పమ్మా. వాడేనా పెళ్లి కొడుకు? వాడే. పెళ్లి కూతురే వాడి కూతురులా ఉంది, వాడు పెళ్లి కొడుకు ఏంట్రా? ప్రేమ గుడ్డిది బామ్మ. ప్రేమ గుడ్డిదైనా పర్వాలేదు, మరి ఇంత పొట్టిగా ముసిలిగా ఉంటే అందరి ముందు పరుగు పోయిందిగా. దాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేయ బామ్మ. నీకెట్ట చేస్తావు? ఆడికే చేయలేనాడు, నీకెట్ట చేస్తావురా? ఒడిపోయిన వంకాయలా ఉన్నావురా. నాకన్నా చాలా పెద్ద బామ్మ. పెద్ద అయితే అయ్యాడు రా, నీకు మళ్ళీ మచ్చలు తోసలు లేవు. అమ్మా మేము చూడలేక చచ్చిపోతున్నామమ్మా. ఆ ఉంగరాలు ఏయో మార్పిచ్చి ఇంత లోపల వీడు పోతాడో ఏంటో. అవునమ్మా మేము ఎలాగో ఈవెంట్ జరిపించడానికే వచ్చాం కాబట్టి ముందు ఆ కార్యక్రమం ఏదో జరిపించేద్దాం. ఆ రింగులు మార్చుకోండి ఇద్దరు. అదేంటి మేడం మేడం వాళ్ళు పెట్టిచ్చారు కానీ రింగ్ మర్చిపోయారు మేడం. ఉండండి నేను ఇది ఎలాగో మేనేజ్ చేస్తాను. చూడండి మనం ఎప్పుడు ఎంగేజ్మెంట్ ఈవెంట్సే కదా కండక్ట్ చేసాము. ఒక చేంజ్ కి ప్రీ ఎంగేజ్మెంట్ ఈవెంట్ కండక్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది? ఏముంటది, ఇంకో ఈవెంట్ ఉంటది, చేద్దాం. ప్రీ ఎంగేజ్మెంట్ ఈవెంట్ మొదలు పెట్టాలంటే మీరు అక్కడ, నేను ఇక్కడ. మీరేంటి ఇంత టెన్షన్ లో ఉన్నారు? ఏం లేదు రష్మి గారు, వాళ్ళు బాక్స్ ఇచ్చారు కానీ అందులో రింగ్ మిస్ అయిపోయిందండి. నేను రష్మి ఉండేది అందుకే. మీరు రండి. ఇదేది వాళ్ళకి తెలియనివ్వకుండా 2 hours ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. ఒక్క 1 hour టైం ఇవ్వండి, నేను ఆ రింగ్ తెప్పించేస్తాను. 1 hour ఏంటంటే 2 hours శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక మంచి ప్రీ ఎంగేజ్మెంట్ ఈవెంట్ చేస్తుంది. ఈ 2 hours లోపల ఆ రింగ్ ఏంటో మీరు ఏర్పాటు చేయండి, ఓకేనా? వాళ్ళకి మాత్రం డౌట్ రానివ్వకండి. ఎవరికి డౌట్ రాదు, నా దగ్గర మీద దొరికిపోతారు కామెడీ చేసి చూసుకోండి. 2 hours ఉంటుందా ఈవెంట్? 2 hours కాదు, పావుగంట యాడ్స్ ఉంటాయి మధ్యలో. ఉంటాయా? ఇలా ఉన్నావు నువ్వు. రింగ్ ఇవన్నీ వచ్చే ముందు, మా ప్రీ ఎంగేజ్మెంట్ ఈవెంట్ స్టార్ట్ చేసే ముందు ఇంతకీ మీ లవ్ స్టోరీ విశేషాలు ఏంటో కొంచెం చెప్పండి. మీరు ఖుషి సినిమా చూసారా? అప్పటికి మీ పుట్టలేదేమో. అది కాదండి, చూసారా అని అడుగుతున్నాను నేను. అయినా ఆయన పుట్టారు కదా, అప్పుడే నాలో ప్రేమ కూడా పుట్టింది. నేను కాదు, అమ్మ ఎక్కడ ఉంది? ఓ సారీ, సిగ్గేస్తుంది నాకు. మాకు కూడా వేస్తుంది కానీ ఏం చేస్తాం. ఇప్పుడు ఏంటి, ఓకే ఖుషి సినిమా చూసాము, అప్పుడేమైంది అంటే ఆ టైంలో నేను సినిమా చూసి బస్ స్టాప్ కి వచ్చానండి. సడన్ గా 10 రూపీస్ నోట్ కింద పడిపోయింది. అది తీసుకుందామని కింద కొంగున్నాను, అలా అని నడుము పట్టేసింది. అప్పుడు నేను ఇలా వచ్చి ఇలా లేపాను. అలా మా ప్రేమ మొదలైంది. నేను రాగారు, మీ ప్రేమకి మీ ఏజ్ ఎంత ప్లస్ అని చూసారా? నడు నొప్పి వచ్చింది, అమ్మాయి పడిపోయింది మీకు. ఏమండి మేడం గారు, రింగులు 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 అంటున్నారు కదా, రింగులు ఏదో పక్కన పెట్టి ఆ పిల్లని నాకు ఇచ్చి పెళ్లి చేయొచ్చుగా. 10 రూపాయలు తీ చూద్దాం. తీయలేదు. అలా కాదు సన్నీ గారు, మీ కళ్ళ కింద ఉన్న రింగులు తీయండి, ఈ రింగులు ఇచ్చి పెళ్లి చేస్తాం. ఇవ్వా ఆ పాట మీకు సెట్ అవుతుంది. ఎందుకు నవ్వుతున్నారు మీరు? ఇతనికి వేస్తాడు గర్వంగా అంటారు. అది ఇద్దరికి వేసారు బై మిస్టేక్. రష్మి కూడా చిన్న యాడ్ అవుద్ది కానీ. సరే ఈ నడుము కథ పక్కకి పెట్టి ఎవరు ఎవరిని ఎలా ప్రపోజ్ చేస్తారు అది చెప్పండి. నేనే ప్రపోజ్ చేశాను. ఎలా? తను బస్ స్టాప్ లో కనబడగానే పూల షాప్ లో పువ్వు కొన్నా, ఇలా పువ్వు పట్టుకుని. ఓ మీ నడుము వంగింది, పువ్వు వంగిందా? అసలు మీరు ఏ మాత్రం టెన్షన్ పడకండి, హ్యాపీగా వెళ్ళి అక్కడ కూర్చోండి, మీతంతా మేము చూసుకుంటాము. నేను బాగా ఈయన టెన్షన్ పడుతున్నాడు పెళ్లి ఎక్కడైపోద్దని. మీరైతే రింగ్ మీద ఫోకస్ పెట్టుకోండి, అది ఏదో రకంగా తెప్పించండి. చెప్పండి. ఓకే, మేము ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేస్తాం, ఓకేనా? వెళ్ళండి. ఆల్రైట్, శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతుంది మా రాఘవ్ గారి ప్రీ ఎంగేజ్మెంట్ పార్టీ. సరే ఇప్పుడు ఒక పావు గంటలో అయినా అరగంటలో అయినా రింగులు మార్చుకుంటారు కదా, అండ్ నెక్స్ట్ ఆబ్వియస్లీ పెళ్లి చేసుకుంటారు కదా. పెళ్లి జరగాలంటే మంచి ముహూర్తం చూసుకోవాలి కదా రాఘవ్ గారు, అప్పుడే కదా అన్ని బాగా జరుగుతాయి. అసలు ఎంగేజ్మెంటే కాలేదు కదా, అప్పుడే పెళ్లికి ముహూర్తాలు ఏంటి? అంటే జరుగుతుంది కదా మేడం, ఒక హాఫ్ అన్ అవర్ అయినా అవుతుంది కదా. రష్మి గారు ప్లీజ్ ఇతను అక్కడ పంపించమంటారా? ఇబ్బందిగా ఉంది. పంపించండి.
నా మరదల పక్క నేను కూర్చున్నా. అందుకే కొన్ని కొన్ని కరెక్ట్ ముహూర్తాల్లో జరిగితే ఇట్లాంటి ఇబ్బందులు అవ్వు. సో ఇవన్నీ మంచిగా జరగాలంటే మంచి ముహూర్తాలు చూసుకోవాలి. కాబట్టి ఒక మంచి ముహూర్తం స్పెషలిస్ట్ రప్పించాం మేము. అవునా? మీకోసం. సో హ్యాపీ. సో అందుకే సో లెట్స్ వెల్కమ్ ముహూర్తం స్పెషలిస్ట్. శంకరాభరణంతో స్నానం చేస్తా, నేను కీరవాణి రాగంతో కోరొండేస్తా, రంజనీ రాగంతో రఫాడేస్తా. ఒకసారి జాతకాలు చెప్తావా? సెలబ్రిటీలుగా నేను ఆ స్వామిని కాదురా. అరే ఓహో దీనివల్ల బ్రదర్ మీకు షుగర్ ఉన్నట్టుంది. సరే మీకు ఎంగేజ్మెంట్ మీకేనా? కాదండి. మరి ఎందుకు స్వామి ఒకసారి జాతకాలు చెప్తావా? ఫస్ట్ గురించి చెప్పను. నరేష్ గారికి పెళ్ళి అవుతుందా? పెళ్ళి ఒకటే అవుతుంది. మరి పిల్లలు? మా బాబుకి ఏమైనా ఉందా? చూడు చూడు. రాంప్రసాద్ జాతకం దొరికితే చెప్పేస్తాను. ఏం దొరికితే? ఆయన జాతకం దొరికితే చెప్పేస్తాను. ఆ గురించి చెప్పేస్తే నీ గురించి చెప్పేద్దాన్ని అడుగున్నా నేను. రష్మి గారికి పెళ్ళి అవుతుందా? ఆవిడ అవ్వైనా అవ్వదు. అసలు పెళ్ళే కాకపోతే అవ్వెట్ట అవ్వుద్ది? అసలు అన్నపూర్ణమ్మ గారు ఆ పేరు పెట్టింది నేను. అవునా? ఆవిడ పేరు అసలు పూర్ణ. ఆవిడకి అన్నన్న వాళ్ళ అమ్మన్న చాలా ఇష్టం. గురువు గారు మా అన్న మా అమ్మ ఇద్దరు నా పేరులో ఉండాలి. అన్న పూర్ణ, అమ్మ అన్నపూర్ణమ్మ. గురుగారు నాకు పెళ్లి ఎందుకు అవ్వట్లేదండి? నీ రాసి ఏంటి నాన్న? కన్యా రాశి. నీ రాశిలో కన్యలు ఉన్నారు కాబట్టి జీవితంలో లేదు. ఏంట్రా ఇది? రండి పెళ్లి కూతురు మీరేనా? అమ్మ పెళ్లి కూతురు రండమ్మా. పెళ్లి కూతురు ఈవిడ కాదు. పెళ్లి కూతురు అమ్మమ్మ కాదా? అమ్మాయి. అమ్మాయా? ఈ విషయం మొత్తం తుక్కుడు తెస్తే తూవని వస్తారు. నా మీద ముస్తున్నావు నువ్వు. సార్ మేము లవ్ చేసుకున్నాం సార్. కూర్చో పెళ్లి కూతురు గారు మీరు కూడా రండి, కూర్చోండి. ఒకసారి అబ్బాయి జాతకం చూసి ముహూర్తాలు పెడితే. ఏది బాబు ఆ జాతకం ఇటు? నీ పేరు రాఘవ, మీ నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు, మీ అమ్మగారి పేరు లక్ష్మి. మీకు మొన్నే ఒక 5 కేజీలు బియ్యం ఇచ్చారు, 1 లీటర్ కిరోసిన్. సార్ ఎంత కరెక్ట్ ఎలా చెప్తున్నారు సార్? ఇది రేషన్ కార్డు రా. వాడి కళ్ళు కనపడక అలా ఇచ్చి ఉంటాడు ముసలాడు కదా. ఇన్ని బొక్కలు ఉన్నాయేంట్రా? కాగితానికండి అది జాతకానికి వేసేసాడు. మార్చమంటారా? మాత్తా అవదు కానీ నేను మారుస్తానులే. అమ్మాయి నీ జాతకం అమ్మా. ఒకసారి దోషం ఏదైనా ఉందో చూడు. ఉందా లైట్ గా? అవునా? మరి ఎలా పోతుంది? సినిమా 10 సార్లు చూడు. సినిమా 10 సార్లు చూడు. ఈ 2 జాతకాలు కొంచెం మ్యాచ్ అవ్వట్లేదయ్యా. మరి ఇప్పుడు ఎట్లా గురువు గారు? నేను కలిపేస్తా కదా. అమ్మాయి అబ్బాయి జాతకం. ప్యానల్ పంచిన ప్రతి సబ్మిట్ చేయాలి, దాన్ని బట్టి పేమెంట్ ఉంటుంది మనకి. గురువు గారు ఒకసారి పత్రిక చదువుతారా? పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు. అది మందుమిత్రులు కాదు, బంధుమిత్రులు. నరేష్ వాళ్ళ నాన్న వస్తున్నాడా? వస్తుడు. ఆ డ్రింకేసి వస్తారు కదా, అందుకే మందుమిత్రులు అన్న. వరుడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఆ వరుడు కాదు, పెళ్లి కార్డులో వరుడు. వరుడు జగ్గయ్య రాఘవ గారికి. అది చిరంజీవి రాఘవ గారికి కదా. చిరంజీవి నాగార్జున బాలకృష్ణ ఉన్నాడు. జగ్గయ్య, చిత్తూరు నాగయ్య, ఉమ్మడి గారు, రేలంగి నరసింహరావు గారు అలా ఉన్నారు రైడు. ఆ క్యారీ బ్యాగులు చూడు, వెళ్ళినప్పుడు 2 పళ్ళు వేసుకెళ్తాను. ఆ క్యారీ బ్యాగులు చిలక లాస్ట్కి. అది చిలసో లాక్సకి. అది చిలకలాగా ఉందని దానికి చెప్పాను రా నేను. ఆహా గురువు గారు ఆ జాతకాలు కలవట్లేదు కదా. నేను అప్పటికే అన్నా వీడు మనకు కరెక్ట్ కాదని. అంకుల్ నాకంటే 5 సంవత్సరాలు పెద్ద. ఈ పర్ఫార్మెన్స్ సినిమాలో చేస్తే ఉండేవాడు. జాతకుడా నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఈ పెళ్లి సంబంధం కుదరకూడదు. వాళ్ళిద్దరికి జాతకం బాగలేదని నువ్వు చెప్పాలి. ఈ పెళ్లి క్యాన్సిల్ చేయాలి. ఏంటి ఈ జాతకుడు జంతువులు అనుకున్నావు? చెప్పగలడానికి శాస్త్రాలని అవకాశం పట్టేశాను. నీ మాట నింటా అనుకున్నావా? దివ్యమైన ముహూర్తం ఇంకో వారంలో ఉంది, నేను పెడతాను. ప్రసాద్ ప్లీజ్. ఈ పెళ్లి జరగడం మాకెవ్వరికి ఇష్టం లేదు. సో 2 సంవత్సరాల వరకు ముహూర్తాలు లేవని చెప్పు. నో నెవర్ అలా చెప్పండి ప్లీజ్ ప్రసాద్. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. సునీ నన్ను క్షమించమ్మా, పేమెంట్ కోసం ఇలాంటివి చేస్తున్నాను, తప్పుగా అనుకో. సార్
గురుగారు గోల్డెన్ ముహూర్తాలు ఉన్నాయి చెప్పండి. అక్కడైతే నా బేబీ చెప్తున్నట్టు నువ్వు చెప్తేనా బేసిక్ నీ పెద్ద రౌడీ అంటే ఇక్కడ నా బేబీ ఉంది కదా అందుకని అడుగుతాను నేను. లేదు చెప్పను. పక్కకి రండి చెప్తాను. అసలు నేను కూడా పక్క తీసుకెళ్తాను. గోల్డెన్ ముహూర్తాలు ఉన్నాయి చెప్పండి. మర్యాద బోల్డ్ ఉన్నాయి చెప్పండి సార్. బోల్డ్ ఉన్నాయి చెప్పండి. చెప్తాను సార్. చెప్పండి అక్కడ. మా వల్ల అయితే కాదు. మీరు దయచేయండి. దయాకున్నాడు అక్కడే పక్కన ఉన్నాడు, వెళ్ళండి. శైలజ గారు స్కిట్ ఎలా అనిపించింది? నాకు ఈ రోజు నిజంగానే రష్మి గారు ప్రసాద్ గారు రావడం చాలా 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 బాగా అనిపించింది. ప్రసాద్ గారు కీప్ అప్ ద సేమ్ గుడ్ వర్క్. ఆ ఎనర్జీ అలాగే మెయింటైన్ చేయండి. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఇందుజ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. ఆల్ రైట్, సో శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతుంది మా రాఘవ్ గారు ప్రీ ఎంగేజ్మెంట్ పార్టీ. మరి ఎంగేజ్మెంట్ తర్వాత రాఘవ్ గారు లక్ష్మి రాఘవన్ చూసి అవతల పక్క అమ్మాయిల పేరెంట్స్ చాలా చిరాకు పడుతున్నారు. వాళ్ళు మూడ్ చేంజ్ చేయడం కోసం సరదాగా చిన్న ఏమైనా చేంజ్ చేయాలంటే కొంచెం మంచి మంచి పాటలు వేస్తే సూపర్. మీరేమంటున్నారు రాఘవ్ గారు? నాకు పాటలు అంటే చాలా ఇష్టం అండి. రాఘవ్ గారికి పాటలు చాలా ఇష్టం కాబట్టి స్పెషల్ గా మా రాఘవ్ గారి కోసం ఒక సింగింగ్ సెగ్మెంట్. సో లెట్స్ వెల్కమ్ శ్రీకృష్ణ గారు. అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి. అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి. అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి. తెలుగింటి పాలసంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లి కనిపించిన జాడ. తెలుగింటి పాలసంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లి కనిపించిన జాడ. అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి. చందమామ చందమామ కిందికి చూడమ్మా. ఈ నేల మీది నెల రాజును చూసి నువ్వెరబోవమ్మా. వెన్నీలమ్మ వెన్నీలమ్మ వన్నీలు చాలమ్మా. మా అన్నుల నిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా. చెలి మనసే శివధనుసైనది తొలి చూపుల వశమైనది. వలపు స్వయంవరమైనప్పుడు గెలువనిది ఏది? ఒక బాణం ఒక భార్యన్నది శ్రీరాముని చిరయశమైనది. శ్రీవారు ఆవరమిస్తే సిరులన్నీ నావి. తొలి చుక్కవు నీవే చుక్కానివి నీవే. తుదిదాకా నీవే మరు జన్మకు నీవే. జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు. రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు. తెల్ల తెల్లవారి వెలుగు రేఖల పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మల అల్లి బిల్లి గన్న పాల దురగల అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మల. దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టేదంట. బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మల మా కోసం మళ్ళీ నాది పాడేనంట. వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువైవమ్మ. హారతి పళ్ళం హాయిగా నవ్వే వదినమ్మా. వచ్చిందమ్మా వచ్చిందమ్మా నింగిల చుక్కల రమ్మ. నట్టింట్లో నా నెలవంకాయిక నువ్వమ్మా. తెల్ల తెల్లవారి వెలుగు రేఖల
పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మల కళ్ళ కళ్ళలు కిల కిలలు కొత్తగా చేరెను మాయద గూటికి వెలుతురులు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి రాముడికి జానకి పెళ్లి కుదిరినది ఈ సందడికి విందులకి ఇల్లు మురిసినది గలగల కళకళలు కిలకిలలు కళ్ళకళ్ళలు కిలకిలలు కొత్తగా చేరెను మాయద గూటికి వెలుతురులు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి రాముడికి జానకి పెళ్లి కుదిరినది ఈ సందడికి బిందులకి ఇల్లు మురిసినది ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఊరంతా చెప్పుకొని ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం ఇది వరకెరుగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం మా ఇళ్ళనేత మా విళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలి అక్షింతలేసి ఆశీర్వదించబడు పిలుపులైనవి గాలులే శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో అది నీకు పంపుకున్నప్పుడే కలలో పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో శుభలేఖ అందుకున్న కలయో నిజమో కొలి ముద్దు జాబు రాసా చెరికే ఎప్పుడు శారద మందిల పూల జల్లి వెన్నెల నవ్వులలో శ్రావణ సంధ్యలు రంగలిస్తా కన్నులతో శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో తొలి ముద్దు జాబు రాసా చిరికే ఎప్పుడో బుగ్గ చుక్క పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ కంటి నిండా ఆశలతో మా సీతమ్మ తాళి బొట్టు చేత బట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్య పెద్దలు వేసిన అక్షితలు దేవుడు పంపిన దీవెనలు దివిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిశారు వాటికి ఆటలు పాటలు వేడుకలు మాటకు మాటలు అల్లరులు తీయని గురుతుల కానుకలు వెన్నట్టు ఉంటాయి వెయ్యేళ్ళకి రారండో వేడుక చూద్దాం ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం ఆడేద్దాం పాడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం రామయ్యని ఒకటిగా చేసేద్దాం ఆడేద్దాం పాడేద్దాం నవ్వేద్దాం వెల్కమ్ వెల్కమ్ శ్రీకృష్ణ గారు వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అలాట్ అందరినీ చూడంగానే చాలా చాలా సంతోషం అనిపించింది ఇంద్రజ గారు ఆల్ ద వండర్ఫుల్ ఆర్టిస్ట్ అందరినీ కూడా పెద్దవాళ్ళందరినీ చూడంగానే ఫీల్ సో 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 హ్యాపీ అండ్ మీరు ఇక్కడ రావడం మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఒక పెళ్లింటికి కావాల్సిన మ్యూజికల్ ఎంటర్టైన్మెంట్ అంతా మీరు ఇచ్చారండి అసలు నాకు బాధగా ఉందండి Why? ఎందుకంటే బాల్య వివాహం చేస్తున్నారు మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు ఏ అంత మురిసిపోదు రాఘవ గారు ఒక వయసు దాటాక పెద్దోళ్ళని పిల్లలా చూసుకోవాలంటారు మీరు అక్కడికి వచ్చారు ఇప్పుడు
యాక్చువల్గా నన్ను ఫస్ట్ రెడీ చేస్తున్నప్పుడు తోడు పెళ్లి కొడుకునేమో అనుకున్నాను. కాదు, తెలిసిన తర్వాత వెళ్ళిపోవచ్చు కదా. సరే, ఇవన్నీ గొడవలు జరుగుతుంటే గానీ మీరు పాడిన పాటల గురించి మా ఇంద్రజ గారు ఏమనుకున్నారో లెట్స్ ఫైండ్ అవుట్. మ్యామ్, ఎలా అనిపించింది? చల్లని చిరుగాలిలో పువ్వుల పరిమళంతో గంధపు సువాసన కూడా తగిలితే ఎంత గమ్మత్తుగా ఉంటుందో, అనుభూతి ఎంత మనసు నిండుగా ఉంటుందో అంత బాగా అనిపించింది. నాకు చాలా సంతోషం. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి మీరు. అంత గొప్ప అమర గాయకులు ఎస్పీబీ గారే. నేను శ్రీకృష్ణలో నన్ను చూసుకుంటున్నాను అని ఒక స్టేజ్ మీద చెప్పాక ఇంకా మనం చెప్పడానికి ప్రత్యేకించి ఏముంటుంది. చాలా సంతోషం శ్రీకృష్ణ గారు, మీరు ఇక్కడికి శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం, అది కూడా ఫస్ట్ టైం రావడం, అండ్ ఇంత బ్యూటిఫుల్ గా ఒక వేడుకలాగా ఒక పండగలాగా అన్ని పాటలు కూడా ఎంత మైమరచి విన్నామంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్ నంబర్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ యూ. ఇద్దరు కలిసి సమాప్తం చెప్తున్నాము. నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం. ఆల్రైట్, సో శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతుంది మా రాఘవ్ గారు ఎంగేజ్మెంట్ పార్టీ. సారీ ప్రీ ఎంగేజ్మెంట్ పార్టీ. ఏంటమ్మా ఇవన్నీ? ఏం లేవమ్మా రాఘవ్ గారు, ఇదే నాకు నచ్చలే. ఎంగేజ్మెంట్ క్యాన్సల్. అంకుల్ అనకు, పెంకులు పగిలిపోతాయి. అలా కాదండి. ఏంటి నువ్వు నా కడుపులో చెరబుట్టావు నువ్వు? ఏమండి, మీ కడుపులో కాదండి, అది నా కడుపులో పుట్టింది. ఇప్పుడు నిశ్చితార్థంలో ఒక బోల్డ్ అని ఉంటాయి, చాలా ప్లాన్ చేశారు రష్మి గారు. ఇక్కడ మీరు మధ్యలో ఆంటీ మీరే. ఆంటీ అంటే బైక్ ఇచ్చుకొని కొడతాను నేను. ఒక్క నిమిషం, ఇది ఓన్లీ ప్రీ ఎంగేజ్మెంట్ పార్టీ అండి. దాని తర్వాత ఎంగేజ్మెంట్ ఉంది, ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి ఉంది. ఇవన్నీ జరిగే మధ్యలో చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటాయి కదా. ఈ మధ్య హల్దీ ఫంక్షన్, మెహందీ ఫంక్షన్, బ్యాంగిల్స్ ఫంక్షన్ అన్ని జరుగుతున్నాయి కదా. సో అలాంటి ఒక చిన్న ఫంక్షన్ అరేంజ్ చేశాము. రామప్రసాద్, ఊరికేమో కంపెనీలో చేయడం కాదు, పనులు కూడా చేయాలి. టాలెంట్ యూజ్ చేసి ఒక మంచి ప్రోగ్రామ్ సెట్ చేసి నాకు ఇద్దరు తీసుకొచ్చాను. అది నా టాలెంట్. ఎందుకో మీరు చెప్పినట్టు కొంచెం తేడాగానే కనబడుతుంది. ఈయన పెట్టిన సెగ్మెంట్ కూడా ఎలా ఉంటుందో చూద్దాం మరి. ఆల్ రైట్, సో ఆ సెగ్మెంట్ ఏంటో చూద్దాం. నేను లక్ష్మి. డోంట్ టచ్ మీ. నేను గృహలక్ష్మి. ఇది పెద్ద లక్ష్మి, నేను చిన్న లక్ష్మి. అన్ని పెద్ద పెద్ద పనులు చేస్తది, నేను చిన్న చిన్న పనులు చేస్తా. లక్ష్మి, అవును మీరేంటి ఇలా ఉన్నారు? ఇది హైబ్రిడ్. మీరు? నేను క్రాస్ బ్రీడ్. మీరు ఏ దేశాలు తిరిగి వచ్చారు? నేను తిరిగిన దేశాలు చెప్తే గుండె చేస్తావు. ఏది చెప్పు? కజకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్. నేను నీకిస్తాన్, దాని తర్వాత నేను నాకిస్తాన్. तुम क्या करे तू आया? तू हिंदी या ఇది మెహందీ. మెహందీ అంటే తెలుగులో ఏంటి? ఆకు. మైదాకు. గోరింటాకు. గోరింటాకా. నచ్చిమే ఏంటి మెడ మీద ఏదో ఉంది? సారీ, ఏదో ఉంది, చూపించు. ఫీల్ అవుతారు. పర్లా చూపించు. ఏంటది? సీనువా? ఎవరు అసలు ఆ సీను అంటే? కాదు, ఈ ఆదమరాజు ఎలా చూస్తున్నారు తెలుసా? ఓ 2 ఎపిసోడ్లు రావాలంటే ఇలాగంతా చెయ్యాలి. నీకు మసాజ్ కావాలనా? మసాజా? కావాలి. 3000. 3000? నా పేమెంట్ 2000.
నచ్చిమే నువ్వు చాలా మందికి మెహందీ పెట్టావు అన్నావు కదా, ఎవరెవరికి పెట్టావు? నమ్రత గారికి నేనే పెట్టాను మెహందీ. నమ్రత గారికి? అందుకే మహేష్ బాబు గారు లాంటి అందమైన హస్బెండ్ దొరికారు. ఓ సూపర్. అంతెందుకు జ్యోతిక గారికి నేనే మెహందీ పెట్టాను. అవునా? అందుకే సూర్య గారు లాంటి ఎర్రటి మొగుడు దొరికాడు. ఇంకా అంతెందుకు రష్మికి కూడా నేనే మెహందీ పెట్టా. రష్మికి? అందుకే ఎవరు దొరకలేదు. మరి ఏమంది? ఉప్పు తక్కువైందనంది. ఉప్పు తక్కువ అవటం ఏంటి? అది పచ్చడి అనుకుంది మెహందీని పట్టుకొని. సరే నెక్స్ట్ ఏమైనా ఉన్నాయా లేదంటే పోతావా? పోతా. మరి ఏ శ్రీప్రియ ఇట్రా. ఏమండి యాదమరాజు వాయిస్ ఓకే, నరేష్ వాయిస్ మాత్రం కొంచెం ఆయన అసలు మాట్లాడమే లేదు. నిన్న నాకెందుకు లేదు చెప్పి వదిలేశాడు. లక్ష్మి నాకు కూడా మంచి మొగుడు రావాలి, ఎర్రగా ఉండాలి, నన్ను బాగా చూసుకోవాలి. నిన్ను బాగా చూసుకోవాలంటే ముందు నువ్వు అందంగా ఉండాలి. పోవే నువ్వు. ఏమేందిరా మహేశ్వరి నువ్వురా. రేష్మి గారు నరేష్ వాయిస్ వస్తుంది కానీ యాదమరాజు వాయిస్ రావట్లేదేంటి? మాట్లాడతే మిమ్మల్ని ఎక్కడ చూశాను? మీరే కదా పచ్చళ్ళు అమ్మేది, పచ్చళ్ళు అమ్మేది. ఏమ్మా పచ్చళ్ళు అమ్మేది ఉంటే అమ్మాలి, టూ ఎక్స్పెన్సివ్ అని ఒక మెసేజ్ పెడితే అంత తిడతావా నన్ను? నాకు దానికి సంబంధం లేదు. ముందు నన్ను కెరీర్ చూసుకోమంటావా? సరే వెళ్ళిపో వెళ్ళిపో. రష్మి నువ్వు ఇట్రా. సరిగా పిలువు. రష్మి బేబీ ఇట్రా. అబ్బా ఇయ్యాల నీకు కూర్చో. ఒక్క నిమిషం, నాకు రాజు వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. నాకు మాకు ఇంట్రెస్ట్ లేదురా. నీకు మంచి మొగుడు వస్తాడు. అందని యాపిల్ కోసం ఎప్పుడు చూడకూడదు, అందే ద్రాక్ష పండు కోసం చూసుకోవాలి. అర్థమైందా? అంటే నువ్వు నరేష్ గురించి మాట్లాడుతున్నావా? ఆడు ద్రాక్ష పండు కోసం మాట్లాడుతున్నాడు. నీ మొగుడు నీ గీతలు చూసి చెప్పేయచ్చు. నీ మొగుడు 6 feet ఉండకపోయినా 3.3 ఉంటాడు. వాడి కెరియర్ పీక్స్ లో ఉంటది. నువ్వు వాడి గురించి మాట్లాడుతున్నావు కదా, ఇప్పుడు వాడికి వాతులు ఉంటది. నరేష్ ఒక్క నిమిషం, ఎరా టిఫిన్ చేసావా? ఏదో ఒకటి మాట్లాడతారు ఎరా. ఏంటి చుక్కలు వేస్తున్నావు? అంటే నరేష్ నీకు చుక్కలు చూపించాడని తెలియాలి కదా జనాలకి. నీ మెహందీ అయిపోయింది, నువ్వు వెళ్ళిపో. ఇప్పుడు నీకు అవుతుంది కాదు, ఎవరైనా చుక్కలు పైన చూస్తారు, నరేష్ చేశాడు కాబట్టి కింద చూస్తారు. చిన్నలక్ష్మి ఒకసారి వస్తావా? చిన్నలక్ష్మి మరి జ్యోతిక గారికి నువ్వు మెహందీ పెడితే ఎర్రటి మొగుడు వచ్చాడు కదా, నాకు ఒకసారి పెట్టవా? ఎందుకే నేను నల్లగా ఉన్నానా? అదే కొంచెం ఎర్రగా మారుతావేమోనని పొద్దుటికంతా. ఫస్ట్ టైం వచ్చిన బాబీలారు కూడా మాట్లాడరా. నువ్వేదో మాట్లాడరా. టిఫిన్ చేసావా? చేసినా. లక్ష్మి నన్ను ఎందుకు పిలిచినవే? నాకు మెహందీ పెట్టు. అయ్యో పాపం పసివాడు. ఏమైంది? గీతలు లేవేంట్రా నీకు? వెళ్ళిపో నాన్న వెళ్ళిపో, నీ వల్ల లాగొచ్చేటట్టు ఉంది. నువ్వు అమ్మాయి వస్తున్నా. అమ్మాయికి నేనేమనుకోలే. ఏం చేయాలి? ఏదో ఒకటి చేయి. అబ్బా ఎంత అందంగా ఉందో ఏంటో. అమ్మా ఇది రావట్లేదు, వచ్చేసరికి కలుద్దాంలే. నాకంత స్పాంటినిటీ లేదు ఈడంతా. తెలుగు చెప్పు. నేను అనుకోలేదా మీ గురించి ఎందుకు వస్తున్నారా? కాసేపులో నిశ్చితార్థం ఉంది, ఏదో ఒకటి చేయాలి. అదొక్కటైనా ఆదమరాజుకి ఇవ్వండి అబ్బా. ఇక్కడ నుండి బాధ్యత నీది. అరే లక్ష్మి రా. నాకు సంబంధం లేదు. నేను జాతకం చెప్పమని లేదు, గోరింటాకు పెట్టమన్నాను. నాకు అలా ముహూర్తం బాగాలేదు, నువ్వు పోర్రి. నీకేం కావాలి? అది కావాలి నాకు. పో మరి. మళ్ళీ వచ్చే వారము మళ్ళీ మెహందీ పెట్టడానికి వస్తాం. బై ఫ్రెండ్స్. ఇంద్రజ గారు ఎలా అనిపించింది సరదాగా చేసిన ఈ స్కిట్? మన నరేష్ కి నూకరాజు గాలి సోకినట్టుంది. పక్కనున్న వాళ్ళు ఎవ్వరిని మాట్లాడనివ్వట్లేదు, ఒక్కడివే చేస్తున్నావు పర్ఫార్మెన్స్. గెటప్ అదిరింది. మీరు ఎంట్రీ రాగానే ఎవ్రీ వన్ వేర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. చాలా బాగా అనిపించింది, బట్ ఓవరాల్ గుడ్. All right, once again thank you so much to the two of you. Thank you guys.
ఆల్ రైట్, సో శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతుంది ప్రీ ఎంగేజ్మెంట్ పార్టీ కాబట్టి మీరేమో ఎంగేజ్మెంట్ అనే చాలా గుర్తు చేయకండి. రింగ్ ఇంకా రాలేదు. శ్రీదేవి అంటే స్పెషల్ కదా, ఏదైనా స్పెషల్ గా ప్లాన్ చేయండి. మీ ఎంగేజ్మెంట్ ఇంకాసేపు స్కిప్ అవ్వాలంటే ఒక మంచి స్కిప్పింగ్ తో కంబైన్ చేసిన ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ప్రిపేర్ చేశా. స్కిప్పింగ్ తోనా? మా వాళ్ళ ఐడియా ఎలా ఉంటాయి? బికాజ్ శ్రీదేవి డ్రామా కంపెనీ స్పెషల్ కాబట్టి ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ మా ఆడియన్స్ కోసం అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరి కోసం. సో లెట్స్ వెల్కమ్ దెం. Okay, this is DSP. Shiva Shambho, come on, let's sing and dance and be happy. Shiva Shambho. ఇప్పుడే మొదలైంది. The first time DSP Baba single on the floor for the film called Jalsa. They call him the cool angry man, super Andhra Telsa. It's the time for the tall and the beat. Come on, karo Jalsa. अरे करो करो सारा जलसा जलसा ऐसा नहीं टपा मगर ऐसा अरे करो करो जरा जलसा जलसा दिलसा 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 ఎప్పటికైనా తెలుసా సునామీ ఎదురుగా వస్తే ఎలాగ కనబడుతుందో తెలుసా 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 ఎప్పటికైనా తెలుసా తుఫానే తలుపులు తడితే ఎలాగ వినపడుతుందో అరే తెలియకపోతే చూడరా బాబు హిల్స్ హ్యూమన్ సునామీ తెలియాలనుకుంటే డేంజర్ బాబు యు గాట్ టు బిలీవ్ మీ ఏ సరి కమ పదనిసా అరే కరో కరో సరే జల్సా జల్సా ఏ సని దబా మగరేసా అరే కరో కరో జరా జల్సా one more time జల్సా yeah swing swing bara bara lay jal jal jalsa let's have a fun in the sun swing swing bara bara lay sugary baby listen caress on the maiden let's have a fun in the sun butter your bun let your ecstasy run I entuntado polo వాళ్ళని పిస్తే అమాంతము అలా అలా మౌంట్ ఎవరెస్ట్ అవుతాడు ఫైట్ ఏం చేస్తాడో అని సరదా పడితే స్ట్రెచర్ తనై సరాసరి వార్డుకి చేరుస్తాడు అరే గట్టి పూస అనుకుని తుంచడానికి వస్తే కింద బార నమిలేస్తాడు కింద పారేస్తాడు
వస్తాడు విమానమై భుజాలపై సవారు చేయిస్తాడు పగవాడనుకుంటే వెలుగాడవుతాడు ప్రమాదమై క్షణాలలో సేవలు పుట్టిస్తాడు పూలను తెచ్చి పెట్టమంటే తోటలన్నీ తోలుకొస్తాడు యమ పాసం వచ్చి పీకి చుట్టుకుంటే కాని తోట ఊయలుగుతాడు సరి కబో కబో సరి సరి కబో కబో సరి 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 కబో పదనిసా కరు 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 సర జల్సా జల్సా సరి తబా మగరెసా అరే కరు 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 సర జల్సా జల్సా bringing you prema prema అసలు మీ పర్ఫార్మెన్స్ స్కిప్ చేయలేని పర్ఫార్మెన్స్ అబ్బా మై గాడ్ కన్ను రెప్పులు అసలు బ్లింక్ చేయకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మీ పర్ఫార్మెన్స్ ని చూశారు. అసలు మీ పర్ఫార్మెన్స్ ఎక్కడ ఏదైనా స్కిప్ అయిపోతుందని చప్పట్లు కూడా కొట్ట మర్చిపోయాం మేము. బట్ నిజంగా ట్రూలీ 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 డిజర్వింగ్ అ స్టాండింగ్ ఓవేషన్ లాంటి పర్ఫార్మెన్స్ అబ్బా మీ అందరిది. So, ladies and gentlemen, presenting you boys from Bhimavaram, and they are known as Bhimavaram Skippers. Ma'am, over to you. 200% Rashmi gar cheppindaithe correct. Here is my bow. Wow, 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 what a performance on the air, boys! మీరు నేల మీద లేదు గాలిలో తేలుతున్నారు. నేనైతే క్లాప్ చేస్తున్నాను. క్లాప్ చేసిన చెయ్యి కిందకి దింపక ముందే మళ్ళీ క్లాప్ చేస్తున్నాను. వాట్ అన్ ఎనర్జీ, వాట్ అ కోఆర్డినేషన్, వాట్ అ లైఫ్ ఫార్మేషన్. సూపర్ బాయ్స్, యూ రాక్ రాక్ రాక్, కంప్లీట్లీ రాక్ ద స్టేజ్.
థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. సో భీమావరం బాయ్స్ అనాలా, భీమావరం స్కిప్పర్స్ అనాలా? భీమవరం స్కిప్పర్స్. ఇది అసలు ఎప్పటి నుంచి, హౌ లాంగ్ ఇస్ దిస్ బిన్ గోయింగ్ ఆన్? మాది గవర్నమెంట్ స్కూల్ మేడం, డిఎన్ఆర్ స్కూల్ సంబంధించింది, SCHBRM హై స్కూల్. ఓకే. దాంట్లో మా పీటీ సార్ శేఖర్ రాజు గారు ఉంటారు మేడం. ఆయన ట్రైన్ చేసి నేర్పించారు. 10 years ఆయన దగ్గర నేర్చుకున్నాను. శేఖర్ రాజు గారు, a big salute from శ్రీదేవి డ్రామా కంపెనీ. మీలాంటి టాలెంటెడ్ పీపుల్ కి శ్రీదేవి డ్రామా కంపెనీ ఎప్పుడు అండగా ఉంటుంది. సో ఇటువైపు రామ్ ప్రసాద్ గారు, రియల్లీ హ్యాట్స్ ఆఫ్. మామూలు సినిమా చరిత్రలో కొన్ని సినిమాలు ఉండిపోతాయి కదా, అలాగే మా శ్రీదేవి చరిత్రలో మీది బెస్ట్ ఉండిపోద్ది అంతే. ఆల్ ది బెస్ట్. బాగా ఇలాగే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అన్నపూర్ణమ్మ గారు, మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? అన్నపూర్ణమ్మ స్కిప్పింగ్ చేస్తూ కామెంట్స్ చెప్తుంది ఇప్పుడు. చాలా చాలా బాగా చేశారు. మీ వయసు నాకు లేదే అని బాధపడ్డాను. ఏంటి మీరు అన్నపూర్ణమ్మ గారిని ఓ ఎక్కిరిచేస్తున్నారు, కిండల్ చేస్తున్నారు ఏంటి? ఏది మీరు చేయండి, స్కిప్పింగ్ చూద్దాం. వీళ్ళలాగా ఒక 1 minute కంటిన్యూగా స్కిప్ చేయమని చెప్పండి. సన్నికి రాఘవ ఇద్దరికి పోటీ పెట్టు. ఏ సన్నీ గారు, కమ్ ఆన్. తీసుకొని వెళ్ళిపోండి. రాఘవ గారికి సన్నీ గారికి మధ్య. రాఘవ్ గారు ఆగేంత వరకు 3, 2, 1 గో. फाइनल गा दिलवाले दुल्हनिया रह जाएंगे, आप स्किपिंग करते रह जाएंगे. चलो जाओ. భీమవరం స్కిప్పర్స్, మీ పర్ఫార్మెన్స్ అయితే అందరికీ నచ్చింది. అండ్ ఇంకా మరి కొత్త కాన్సెప్ట్స్ తో, మరి కొత్త ఫార్మేషన్స్ తో మీరు మళ్ళీ శ్రీదేవి డ్రామా కంపెనీకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. థ్యాంక్ యూ. ఓకే ఫాస్ట్ గా మీ పేర్లు చెప్పేయండి. ఐఎమ్ సాయి మహేష్ వాకా. నేను సాఫ్ట్వేర్ డెవలపర్ గా వర్క్ చేస్తున్నాను. మై నేమ్ ఇస్ జైపాల్. నేను ఒక ఫోటోగ్రాఫర్ గా చేస్తున్నాను. మై నేమ్ ఇస్ లక్ష్మణ్. నేను డఫ్ అండ్ డమ్ స్కూల్ టీటీడీ దేవస్థానం దాంట్లో పీఈటీగా చేస్తున్నాను. నా పేరు శివ అండి. నేను 2 schools లో వర్క్ చేస్తున్నాను. ఒకటి లోరల్ హై గ్లోబల్ స్కూల్ రాజమండ్రి, ఇంకోటి శ్రీప్రకాశ్ ఎనర్జీ స్కూల్ పెద్దాపురం. నా పేరు సత్య అండి. నేను సాఫ్ట్వేర్ చేస్తున్నాను హైదరాబాద్లో. నా పేరు తేజ మేడం. నెల్లూరులో పీఈటీ కింద చేస్తున్నా. మై నేమ్ ఇస్ యేసు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను మ్యామ్, డిఎన్ఆర్ కాలేజ్ లో. Once again, all the best for a very, very, very bright future. Keep skipping. Thank you guys. Thank you. All right, so శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతుంది మా రాఘవ్ గారి ప్రీ ఎంగేజ్మెంట్ పార్టీ. సో రాఘవ్ గారు హ్యాపీ కదా? ప్రీ ఎంగేజ్మెంట్ పార్టీ, దాని తర్వాత ఎంగేజ్మెంట్, దాని తర్వాత ప్రీ వెడ్డింగ్ సెరమనీ, దాని తర్వాత వెడ్డింగ్, దాని తర్వాత సో ఇంతకీ మీ అత్తయ్య మీ మావయ్య ఏమంటున్నారు? నన్ను అలా పిలవకు. ఏం పిలవాలనుకుంటున్నారు మీరు? అసలు నాకు ఏం పిలిచినా నచ్చదండి. అతనే నచ్చలేదు. మీరు చెప్పండి, ఈ జంట ఏమన్నా నచ్చిందా చెప్పండి. అసలు నేను నిన్ను చేసుకోకుంటుండాల్సింది. నిన్ను చేసుకోవడం వల్ల దాన్ని కంటే నాకన్నా పెద్ద రంగే పొడిచేస్తా నిన్ను. సరే, ఆడపెళ్లి వాళ్ళకి మగ పెళ్లి వాళ్ళకి అసలు సింక్ లేదు కాబట్టి వీళ్ళు సింక్ సెట్ అవ్వాలని ఒక చిన్న టాస్క్ ప్లాన్ చేశా. మరి ఈ టాస్క్ పూర్తి అవ్వాలంటే మగ పెళ్లి వాళ్ళ దగ్గర నుంచి రామప్రసాద్ గారు మీరు రండి. అండ్ ఇటువైపు ఆడపెళ్లి వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ తాగోదు రమేష్ గారు రండి. సరే, కనీసం ఈ టాస్క్ అయినా మరి అట్లా జిడ్డుగా ఆమెతో అతుక్కుంటా ఉండుకుంటా అటు వెళ్ళి కొంచెం కూర్చోండి. కాదు, ఇటువైపు ఆడపెళ్లి వాళ్ళు, అటువైపు మగ పెళ్లి వాళ్ళు వెళ్ళండి. ఆల్ రైట్. సో ఇప్పుడు మీరిద్దరు వచ్చి ఒక్కొక్క టీమ్ ని సపోర్ట్ చేస్తూ రిప్రజెంట్ చేస్తున్నారు. కానీ ఈ గేమ్ కోసం మీ వైపు నుంచి ఇంకా 4 రావాలి, అండ్ అలాగే మీ వైపు నుంచి కూడా 4 రావాలి. పిలవండి. బాబు, ప్రియా, హారిక అండ్ నెక్స్ట్ సింగ్. యాదం రాజు, ప్రవీణ్, మహేశ్వరి, బ్రిటిష్. ఓకే, సో గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ప్రాపర్టీస్ ప్లీజ్. సో ఇప్పుడు ఎల్ఈడి మీద కొన్ని వీడియోస్ రాబోతున్నాయి. ఆ వీడియోస్ కి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఓకే, ఆ ఆప్షన్ అనేది కరెక్ట్ గా ఎవరు సెలెక్ట్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. దట్స్ ఇట్. వెరీ 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 సింపుల్. ఓకేనా? ఈ 2 మీకు ఎందుకు ఇచ్చానంటే ఈ బెల్ ఫస్ట్ ఎవరు కొడతారో వాళ్ళకి ఆన్సర్ ఇచ్చే ఛాన్స్ మేము ఫస్ట్ ఇస్తాం. ఫస్ట్ బెల్ కొట్టిన తర్వాత మీరు సరిగ్గా కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఓకే, పాయింట్ మీకు. కానీ ఒకవేళ రాంగ్ చెప్తే కొన్ని పనిష్మెంట్ అక్కడ చూస్తున్నారు కదా ఆ టేబుల్ మీద ప్లాన్ చేసాము. అండ్ ఒకవేళ మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పి పాయింట్స్ తీసుకుంటే ఆపోజిట్ టీమ్ కి పనిష్మెంట్.
punishment. All right? Right. Video, please. Win or lose? Win. Okay. All right. Win. ఆల్ రైట్ మీ టీం విన్ కాబట్టి ఇప్పుడు రామ్ ప్రసాద్ గారి మీ టీం కి పనిష్మెంట్. సో ఇక్కడ నలుగురు ఉన్నారు, అటువైపు నలుగురు ఉన్నారు. వెళ్ళి అక్కడ ఒక 4 గ్లాసెస్ పిక్ చేసి ఎవరికి ఏమి ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వచ్చు. సో ఫస్ట్ ప్రియాంక మీకు ఏ జ్యూస్ వచ్చింది? ఇది అల్లం జ్యూస్ నాకు అస్సలు అలవాట్లేదు, కొంచెం క్వాంటిటీ తగ్గించుకో. ఏం పర్వాలేదు, పక్కన ఉన్న ఆయనకి ఇవ్వండి, టీమ్ లీడర్ కదా మీరు, ఆయన సగం సగం తాగండి. కమాన్ సగం సగం. బాబాయ్ బాబాయ్ తాగాలమ్మా తాగాలమ్మా. ఇప్పుడు ఇది మొత్తం నేను తాగాలా? మాకైతే ఆ గ్లాస్ పూర్తి అవ్వాలి, ఎవరు తాగుతారో మాకు సంబంధం లేదు. తాగే అమ్మా తాగే తాగే. ఓకే ఓకే నెక్స్ట్ నెక్స్ట్. ఇంతకి ఏం జ్యూస్ ఇది? నువ్వు తాగి చెప్పు. బేసిక్ గా మేము గేమ్ ఆడుతుంది ఎవరి కోసం? రాఘవ గారి పెళ్లి కోసం కదా, ఇది ఆయనకే వెళ్తుంది. ఒక్క నిమిషం ప్రియా, ఇది ఇప్పుడు ఆయన తాగుతారా సన్నీ గారా అని అడగండి. ఎవరు పెళ్లి కొడుకో డిసైడ్ అవుదాం. అక్కడ చూడండి అక్కడ చూడండి. పెళ్లి కూతురు ఎవరికి కావాలి చెప్పండి. కమాన్ రాఘవ గారు. మీ ఇద్దరు తాగకపోతే నేను తాగేస్తా. తాగేసేయండి అంతే. ఎంకరేజ్మెంట్. కమాన్ కమాన్. అసలు ఏంటిది? పచ్చిమిరపకాయ జ్యూసు, పచ్చిమిరపకాయ జ్యూసు. ప్రేమ అంటే మా సన్నీ గారిది. మీరు పెళ్లి కొడుకు అయితే మా సన్నీ గారు ఎందుకు తాగాలి? సన్నీ ఎందుకు తాగాలి? మీ ఇద్దరు తాగకపోతే నేను తాగేస్తా. మరి నాకు వదిలేస్తారా? తాగండి. మీరు తాగితే నేను మీతో ఎంగేజ్మెంట్ చేసుకుంటాను. అమ్మవద్దు అమ్మవద్దు. తాగుతావు తాగవా? తాగుతారు తాగరా? బాబు మా వాళ్ళు అందరూ అయిపోయారు. అమ్మా నువ్వు తాగి వెళ్ళిపోదాం. ఇది లెమన్ పనిష్మెంట్ కాదు కాబట్టి నేను నా బాయ్ ఫ్రెండ్ కి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్ ఇప్పుడే వాయిస్ ఒక్క నిమిషం. అరే బాబు ఇది నోరా డస్ట్బిన్నా? ఆల్ రైట్ ఎల్ఈడి మీద వీడియో ప్లీజ్. ఓకే విన్ ఆర్ లూజ్? ఒక నిమిషం అమ్మా. విన్నా లూజా? నీకేమనిపిస్తుంది? నాకు లూజ్ ఏమో అనిపిస్తుంది. మీరేం చెప్పారు? నేను లూజ్. మా టీంలో ముగ్గురు లూజ్ చెప్పారు కాబట్టి ఆ ముగ్గురికి లూజే. ఖచ్చితంగా విన్నది. విన్. yes. ఓకే ఆల్ రైట్ లెట్స్ సీ ద వీడియో. విన్నా లూజా? ఆల్ రైట్ సో ఇటువైపు మీరు 4 గ్లాసెస్ చూస్ చేసుకొని వచ్చారు. ఎవరికి ఏమి ఇవ్వాలనుకుంటున్నారో ప్లీజ్ గో హెడ్ ప్రొసీడ్. అండ్ కంపల్సరీ ఎవరికి ఏమి ఇచ్చారో వాళ్ళే తాగాలి. రెడీ? కానియండి. ఒకటేసారి తాగండి రా. 1 2 3 గో 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 గో. తాగేసామా. వెరీ గుడ్. చూడు ఇక. ఎస్. బ్రిటిష్ ఇందాల నుంచి ఎగురుతున్నాం. తప్పడు పట్టు. అదేం తాగు ఆనరా. బట్ రష్మి గారు ఈ టీం కంపేర్ చేసినప్పుడు వాళ్ళు ఎంతో బెటర్. వెరీ ట్రూ మ్యామ్, వెరీ ట్రూ. ఇమ్మీడియట్ గా తాగారు అందరూ. థాంక్యూ. ఈ మంచి పర్ఫార్మెన్స్ కి ఎక్స్ట్రా పాయింట్ ఇవ్వచ్చు కదా వాళ్ళకి. యా వి కెన్ గివ్ 1 పాయింట్. మొత్తానికి మీ వైపు అయితే గుడ్ పర్ఫార్మెన్స్ కోసం 1 పాయింట్, కరెక్ట్ ఆన్సర్ కోసం 1 పాయింట్, టోటల్ 2 పాయింట్స్. ఎల్ఈడి మీద వీడియో ప్లీజ్. ప్రియాంక మీరు చెప్పేదే ఫైనల్ ఆన్సర్, ఒకటే చెప్పండి.
టీమ్ మీటింగ్ నీ అబ్బా వీడి టీమ్ మీటింగ్. ప్రియాంక ఆన్సర్ విన్. ఓకే ఆన్సర్ ప్లీజ్. యాదమరాజు మీరు ఇప్పుడు మీ పగ తీర్చుకోవచ్చు అంతే. అన్నా ఏది ఇచ్చినా రాగలే. బాబు ఫస్ట్ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ప్రియా. హారిక మీరు. రాంప్రసాద్ గారు. వాట్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్. పడేసాడు వెనకాల మొత్తం. 2 పాయింట్స్ ఇవ్వాలి మాకు, 2 పాయింట్స్. అసలు పాయింట్ ఇందులో లేదు కదా, వాళ్ళు ఓడిపోయారు, వాళ్ళు తాగేశారు అంతే. వీళ్ళు 2 పాయింట్స్. ఆల్రైట్, ఈ సెగ్మెంట్ లో ఈ రౌండ్ ఎండ్ అయ్యేసరికి ఆడపెళ్లి వాళ్ళు 2 పాయింట్స్ అండ్ మగ పెళ్లి వాళ్ళు స్టిల్ అట్ 1 పాయింట్. ఎల్ఈడి మీద వీడియో ప్లీజ్. 4 5 6 7 8. రమేష్ గారు విన్ ఆర్ లూజ్. విన్. ఓకే వీడియో. అంత ప్రొఫెషనల్ తెలిసిపోతాను ఇక మళ్ళా లూజ్. మేడం ఇప్పుడు ఎడన్నా ఆపితే మీరు గాలిలో ఆపాలి. వాడు ఇలా దిగి ఇక్కడికి వచ్చినాక ఆపారు. ఇక్కడికి వచ్చినాక దెక్కుండా ఎడ చేస్తారు చెప్పు. మీరు కరెక్ట్ గా గుర్తు చేశారు. ఈసారి తాగాల్సింది మీరు, రాంప్రసాద్ గారు కాదు. లేదు ఆయన. ఓకే గుర్తొచ్చు. సారీ మేడం ప్లీజ్. వెళ్ళి తీసుకుని షార్ట్స్ ఇవ్వండి. అరే రామ్మా. కానివ్వండి. విస్కీ రమ్మ పెట్టుంటే చితకూడేసేవాళ్ళని బయట. ఎల్ఈడి మీద వీడియో ప్లీజ్. హారిక ఆన్సర్ చెప్పండి. 1 minute ఆన్సర్. మేడం టీమ్ మీటింగ్. ఏత్తి తొక్కలో టీమ్ మీటింగ్. దాని గురించి కాదు, నువ్వు ఏ చూస్తావు సెలెక్ట్ చేసుకుంటున్నావు. లూజ్. ఇది కానీ లూజ్ అయిందంటే ఖచ్చితంగా నేను తాగుతా, ప్రామిస్. నేను కూడా తాగుతా అన్న మీద. ఓకే ప్లే వీడియో ప్లే. అది విన్నరా ఆయన పరిగెత్తే విధానం చూసి చెప్పేయచ్చు. తాగడానికి రెడీగా ఉంటాంట్రా. అరే బాబు వాడు కాన్ఫిడెన్స్ చూస్తలేవా, విన్న అంతే. ఇప్పుడు సెలబ్రేషన్ ఏంటంటే ఆ టీమే కాదు మీ టీం కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే రాంప్రసాద్ గారు మొత్తం జ్యూస్ నేనే తాగుతాను అన్నారు. ఆల్ 4 గ్లాసెస్. 4 గ్లాసులు. కాదు ఒక్క నిమిషం. బాబు గారు కూడా నేనున్నాను. నువ్వు మనిషివేనా? నీ టీం నెంబర్నేగా. 3 2 1 గో. పోదకూడదు బాబు. బాయ్స్ సీసము 36 గ్లాసుల మందు పోసింగ్స్ గట తాగింగ్స్ ఎంజాయ్ పండుగ. సూపర్ టీమ్ లీడర్. ప్రసంగం పెట్టండి. ఎల్ఈడి మీద వీడియో ప్లీజ్. రమేష్ గారు. విన్ వీడియో ప్లీజ్. డిస్గస్టింగ్ బాబు. శ్రీప్రియా తాగమ్మా.
పెళ్లి వాళ్ళు మొత్తానికి 3 పాయింట్స్ తో లీడ్ లో ఉన్నారు అండ్ అలాగే విజయం కూడా సాధించారు. ఓకే, ఈ రౌండ్ కి సెలవు. ఆల్రైట్, శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతుంది రాఘవ్ గారి ప్రీ ఎంగేజ్మెంట్ పార్టీ. మరి ఇంత పెద్ద ప్రీ ఎంగేజ్మెంట్ పార్టీ జరిగేటప్పుడు అసలు ఎంగేజ్మెంట్ కి ప్రత్యేకత ఏంటి, రింగులు ఎందుకు మార్చుకుంటారు, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. అసలు ఎవరికి ఎలాంటి రింగులు సెట్ అవుతాయి, అసలు ఆ రింగులే మనం ఎందుకు తెచ్చుకుంటున్నాము అనేది ఇవన్నీ తెలుసుకోవాలంటే ఒక రింగు స్పెషలిస్ట్ ని ఇన్వైట్ చేశాను. సరే అయితే రింగు స్పెషలిస్ట్ గారు రండి. రోడ్డు మీద రంగురాళ్ళు అమ్మేవాడా, రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పనితనము. ఈ రింగులతో మనకేం లాభం అన్న? మనకు కాదు, వీళ్ళందరికి లాభాలేరా? అవునా? ఇప్పుడు ముందు చూడు, ఆమె పేరు ఏం పేరు? లక్ష్మి. ఆమె ఏం చేస్తుంది? యాంకరింగ్. యాంకరింగ్ ఎట్లా అయిందిరా? మన రింగ్ పెట్టుకుంటే యాంకరింగ్ అయింది. యాంకరింగ్ అయింది మనం లేకపోతే 4 షోలు లేవు, ఆమెకి ఏం లేవు, ఇంట్లో కూర్చుంటుండే. ఇప్పుడు బీడీలు అల్లుకుంటా. ఆమె ఎవర్రా? ఇంద్రజమ్మ. మన పైన ఏం చూపిస్తుందిరా? కేరింగ్. మన ఇచ్చిన రింగ్ వల్ల కేరింగ్ చూపిస్తుంది. అంతెందుకు పెద్ద మనుషుడు రమేష్ అన్న, ఈయనకు ఉన్నట్టుండి ఒక 10 డైలాగులు ఇస్తే ఏమవుతాడు? షోరింగ్ అవుతాడు. మనం ఇచ్చిన రింగే కదరా ఈ రింగులని మనయే. అబ్బా బాబా, అంతెందుకు ఈ పెద్ద మనుషుడు చూడు గీడకు. అబ్బా, ఆయనకి ఎన్ని అకౌంట్లు ఉన్నాయిరా? ఏ మస్తు ఉంటాయి. అవి బయట పడకుండా ఏం చేస్తాడు? కవరింగ్ చేస్తాడు. మనదే కదా రింగ్ అది. ఇక్కడికి వచ్చినాం కాబట్టి వీళ్ళకి రింగులు ఇచ్చినాం అనుకో, ఓ పని అయిపోతుంది. వాళ్ళని రమ్మని జల్దీ. ఏ రింగులమ్మా, రింగులు రండి. అట్లా కొట్టకు, రైల్వే స్టేషన్ కూడా కొట్టినాడు, మంచి వీలు. ఏ రింగులమ్మా, రింగులే రండి. బేసిక్ గా నేను చాలా అందంగా ఉంటాను. సో సినిమాలు, సీరియల్స్, షోస్ ఇలా ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఇవేవో ఎర్ర రాయి, పచ్చ రాయి, ఇలా రకరకాల రాళ్ళు ఉంటాయి కదా, నాకు ఏదన్నా ఇస్తారా? దాని వల్ల ఎర్ర రాయి, పచ్చరాయి కాకుండా మొఖానికి ఏదైనా రాయి. ఆ పాటికి తర్వాత మంచి డైలాగులు వాడతాయి, మంచి క్యారెక్టర్ వాడతాయి. ఏం రాయకుండా వచ్చినానుకో ఏం పడదు, బయట పడతావు ఇండస్ట్రీలోకి వెళ్ళి. ఈ మధ్య ఏం రాశిరా? మేహేంద్ర. మేక రాశి. మేక కాదురా, అది మేష రాశి. మేషేది మేకని కదా. అమ్మ నువ్వు జాగ్రత్త ఉండు. వాడేమో నేను మేక అంటుండు, వాడేమో పులి తిన్నది తింటాడు. వీడా నన్న అన్నా నా దుంచి పక్కకోమని చెప్పు. నాకు కూడా ఉండాలని రేదురా. థ్యాంక్ యూ. హలో, వీళ్ళు ఎవరైనా పిలిస్తే తిరగకండి, చూడలేకపోతున్నాం. చెప్పండి అమ్మా, మీదేంటి? గురుగారు, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. సంబంధాలు వస్తున్నాయి కానీ ఏ మ్యాచ్ ఫిక్స్ అవ్వట్లేదు. దానికోసం ఒక మంచి రాయి చెప్పొచ్చు కదా. ఈ వెంట పెట్టుకోవచ్చా? లేదండి, ఇంత తిండి పెట్టుకోవాలి మీరు. ఇందాక స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఇంత చెప్పలేదు. చెప్తే మీరు ఇక్కడికి వస్తారా? నాకు రాయి కావాలి. ఏ రాయి? ఐశ్వర్య రాయ్. మన దగ్గర అన్ని రాయిలు ఉన్నాయి బాబు. అన్ని రాయిలు ఉన్నాయండి. ఇది మైల్ రాయి. మైల్ రాయి ఎలా ఉంటదండి? మైల్ రాయి లేదు. సరే, కల్పన రాయి. అయిపోయింది, బతిగా అయిపోయింది. మైల్ రాయి, కల్పన రాయి లేదు. సరే, లహరాయి ఆ రాయి. నేను పోతాను. ఈ లెహరాయి, కుసునరాయి, పడుకునరాయి ఏం లేవండి మాతాన. అవేవి లేవు గానీ మీరు వేసిన పంచులకి వేసిన రాయిలు ఉన్నాయి. కావాలా? మీకు ఏం కావాలండి? రాయి కావాలండి. మీ కిడ్నీలు ఉన్నాయా? నాకు ఇచ్చే రాయి మత్తెక్కిపోవాలండి. అలాంటి రాయి ఇస్తారా? అలాంటి రాయి ఏముందండి? రాయండి. ఏమండి, రింగ్ ఇస్తారా? నంబర్ చెప్పండి. తెలిసిపోయిందా? ఏమండి, ఈ రాళ్ళతో ఒక రింగ్ చేయండి. ఏ రాళ్ళండి ఇది? బియ్యంలో రాలండి. మాకు రాదండి అట్లా. రాదా? ఇది పట్టుకోండి. రింగ్ చేయడం రాదు, కామెడీ చేయడం రాదు. ఏదో అండి చేస్తుంటే చెడగొట్టడం అయితే వచ్చాను. అరే ఇంతకీ ఏ రాశి చూడు? కన్యా రాశి. నన్ను నలుపుతున్నావు. కన్యా రాశి లాగా ఉంది. ఆటగాడు, మావాళ్ళ ఆటగాడు కాదు. గురువుగారు, యాక్చువల్లీ నా కెరియర్ ఇప్పటి వరకు చాలా బాగుంది. నా కెరియర్ ఎప్పుడు అట్లనే ఉండిపోవాలంటే నాకు మంచి రింగ్ కావాలి. పెట్టుకోండి.
గురుగారు ఈ రింగ్ చాలా చల్లగా ఉంది. హిమాలయాల నుంచి తీసుకొచ్చారా లేకపోతే ఏదైనా అరణ్యాల నుంచి తీసుకొచ్చారా? లేదండి, అట్లా అట్లా ఆ నోట్లకల్ వచ్చిన రింగ్ అది. కూల్ రింగ్ తాగిన కొడుకు కూల్ ఉంటుంది అందుకే. మరి ఈ రింగ్ ఏంది చాలా వేడిగా ఉంది? ఆమె కంటే నోట్లకల్ వచ్చింది ఇచ్చినాం. మరి అంటే ఎస్ ఏమండి ఇగో ఈ పెన్ను పేపర్ తీసుకుని ఏమన్నా కొత్త జోకులు రాయండి. మీరు బాగా చేస్తారండి. సరే నాకు తేజస్ రాయి ఇవ్వండి. అది హీరో కదండి ఆయన. మీరాయి వీడు ఏ రాయితం కొడితే పోతారా? వీడు ఎందుకు వస్తుండ్రా అసలు నాకు అర్థం కాదు. ఇసురాయి ఇచ్చే ఒకటి. ఇసురాయి కాదు, పెద్ద గణట్ రాయి అటుపోను. నాది ఏ రాసి అడగరా? ఇంతకు ఏ రాసి? హీరోయిన్ రాసి. నాకు రాయి కావాలి. ఏం రాయి? వివేక్ ఓబ్రాయ్. వివేక్ ఓబ్రాయ్. ఏంటి మమ్మీ ఎవడీడు? గురుగారు నాకు నిశ్చితార్థకు మీరు రింగులు ఇచ్చారు కదా, ఆ రింగ్ ఎక్కడ మిస్ అయిపోయింది సార్. ఎలాగైనా మీరు ఏదైనా ఒక రింగ్ మొన్న ఇచ్చిన కదా అప్పుడే పోగొట్టారా? పోయింది సార్, ఎవరో కొట్టేశారు. రింగులు ఉన్నాయి ఇంకా 2 ఎక్స్ట్రా. అన్న అలా అట్లా పోగొట్టుకుంటారని చెప్పారు. రింగులు జిరాక్స్ చేసేది. రింగులు జిరాక్స్ చేసినావా? వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. ఎట్లా పెట్టుకుంటారు ఏళ్ళకి? ఏళ్ళకి పేపర్ బొక్క పెట్టి. ఇంతకి ఏ జాతకాలు చెప్తున్నావు? ఎక్కడిదిరా ఇక్కడి? ఇగో ఒరే 2005 ఈ క్యాలెండర్ ఎందుకు వచ్చిందిరా? 2025 కదా రావాల్సింది. 2 యాడ్ చేసుకో అయిపోతుంది. నువ్వు నేను యాడ్ చేసుకోవడం ఏంది రావులే? ఈ రింగ్ వచ్చిందా? లేదండి బాబు, అదే అసలు. అది మా జిరాక్స్ తీసిండంటండి మర్చిపోయి పాపం. అదేదో మ్యాజిక్ రింగ్ ఉందండి, అది లేదంటే ఇప్పుడు ఇక్కడ అర్థం కావట్లేదు ఏం చేయాలో. సరే వెళ్ళి కూర్చోండి. చంద్రజ గారు మీరు వీళ్ళకి ఇయర్ రింగ్ ఇస్తారు. గోల్డా, ప్లాటినమా, సిల్వరా, డైమండా? డైమండ్. ఎందుకంటే భాస్కర్ గారు అండ్ పులి సూపర్ అద్దర కొట్టేశారు. చాలా చాలా బాగా అనిపించింది సెగ్మెంట్. అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయడం కూడా చాలా బాగా అనిపించింది. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యావ్ గుడ్ వర్క్. అండ్ ప్రసాద్ గారు మధ్య మధ్యలో మీరు వచ్చి డిస్టర్బెన్స్ కింద చేసినా గానీ అది కూడా ఫన్ క్రియేట్ చేసింది. డిస్టర్బెన్స్ కదమ్మా రాసింది. ఓ కొంచెం ఫన్ క్రియేట్ అయ్యింది అనుకున్నాను. ఎక్కువ ఫన్ రాస్తే కొంచెం క్రియేట్ అయింది. అన్నయ్య అయితే హాస్య బ్రహ్మ విష్ణు మహేంద్ర. కానీ ఒక సెగ్మెంట్ గా మీరు ఆ రింగ్స్ తీసుకురావడం, ఈ కాన్సెప్ట్ తో కూడా దానికి కరెక్ట్ గా కోరిలేట్ అవ్వడం, ఎవ్రీథింగ్ వాజ్ సూపర్బ్ అండి. చాలా చాలా బాగా చేశారు ఇద్దరు. Okay, so once again thank you so much Puli and Bhaskar and see you again soon. Thank you guys. All right, so మా శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతుంది మన రాఘవ్ గారి ప్రీ ఎంగేజ్మెంట్ పార్టీ. ఇప్పుడు దాకా ఆటలు పాటలు అన్ని చేసాము, ఎన్నో చూసాము. మరి ఇప్పుడు ఇందాక నుంచి పాటలు ఆటలు చూసాము. ఇప్పుడు ఏనా ఆడుకునే గేమ్ సెగ్మెంట్ చేయండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దాకా అందరూ విడివిడిగా పర్ఫార్మ్ చేశారు. ఇప్పుడు అందరూ కలిసి ఆడిన ఒక ఆట ప్లాన్ చేశాను. ఇట్స్ గేమ్ టైమ్. ఆల్ రైట్, ప్రాపర్టీస్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సరదాగా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఆడినట్టు గేమ్ ప్లాన్ చేశాను. ఇటువైపు నుంచి ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఇటువైపు నుంచి ఒక అబ్బాయి ఒక అమ్మాయి, సెంటర్ లో వచ్చి ఒక అబ్బాయి సింగిల్ లెగ్ లో నుంచుంటారు. ఓకే, అక్కడ స్మైలీ బాల్స్ చూస్తున్నారు కదా, ఆ స్మైలీ బాల్స్ తీసుకుని అక్కడ ఉన్న వాళ్ళు ఈ సెంటర్ లో నుంచి అబ్బాయిని కొట్టాలి పడినంత వరకు. ఓకే, పడితే ఇంకా నెక్స్ట్ వాళ్ళు వస్తారు. సో సరదాగా స్మైల్ చేస్తున్న రాఘవ్ గారు రండి. ఈ గేమ్ లో ఎలాంటి పాయింట్స్ గానీ ఎలాంటి సైడ్స్ గానీ లేవు. జస్ట్ సరదాగా ఈ గేమ్ ఆడుతున్నాము. అందుకే ఫస్ట్ పెళ్లి కొడుకుతో స్టార్ట్ చేస్తున్నాము. పెళ్లి కొడుకు గారు బాల్ కి చేతులు అవన్నీ అడ్డు పెట్టకూడదు. ఓకేనా? సింగిల్ లైన్ లో నుంచోవాలి. ఓకేనా? 3, 2, 1 గో. సింగిల్ లెగ్ లో అయితే నుంచొని బానే చేశారు, కానీ కింద పడిపోయారు. కాబట్టి ఇప్పుడు మీ ప్లేస్ లో ఇంకోళ్ళు రావాలి. అండ్ ఇది ఒక ఫ్యామిలీ మొత్తం కలిసి ఆడిన గేమ్ కాబట్టి అందరూ ఒక ఛాన్స్ ఇవ్వాలి మనం. అంతే కదా ఇంద్రజ గారు? 100%. మరి మనం నెక్స్ట్ నరేష్ ని పిలుద్దామా? 100% నరేష్.
రష్మి గారు ఇప్పటి వరకు అయితే రాఘవ గారు 35 సెకండ్స్ దాని మీద నించున్నారు తట్టుకొని. కానీ ఎవరైనా ఆ 35 సెకండ్స్ ని దాటారంటే వాళ్ళు విన్నర్ అవుతారు. సో చూద్దాం ఎవరు అది దాటుతారు. రెడీ 3 2 1 గో. టికెట్ కొనకుండా లాటరీ కొట్టిన చిన్నోడా సిట్టి నీది తిరుగుతుందేమో చూడరా పుల్లోడా కొని కూసోకుండా గాలం వేసావు పప్పు కడా సొంత సాపే తగులుకుంది తీరింది కథనా. అయ్యయ్యో రష్మి గారు 34 సెకండ్స్. ఆ 1 సెకండ్ మీరు ఆగుంటే గనక ఇద్దరు ఒకే దేనిలో ఉండేవారు. సరే మ్యామ్ నెక్స్ట్ నాకు ఉన్న కోపం ఎవరి మీద ఉందంటే పంచప్రసాద్ గారు అండి. ఎవరు కొట్టద్దు. 1 2 3 నేను కొట్టవలసిన 10 సెకండ్ ఆడించేస్తారు కాళ్ళు. ప్రసాద్ గారు 35 సెకండ్స్ ఓపిక పట్టండి. 35 కాదమ్మా నేను 40. దానికే అక్కడ కొడుతున్నది. రెడీ 3 2 1 గో. ఏ ప్లీజ్ ఆపండి అబ్బా. అరే నన్ను రాంప్రసాద్ అనుకున్నారా? పంచప్రసాద్ రా. మిమ్మల్ని ఎక్కువ కొట్టింది ఎవరో తెలుసా? బాబు అండ్ సందీప్ చాలా చాలా హెవీగా కొట్టారు మిమ్మల్ని. వీడు కొట్టడానికి ఒక రీజన్ ఉంది. ఇటారా మొన్న అంకుల్ చెప్పా అదే పట్టించా. యాదమ్మరాజు గారిని పిలుద్దామా? ఓకే మ్యామ్ యాదవ్ గారు రండి. పేరు కాన్ని స్టైల్ వేరు పెళ్లి కీడుంటే చాలు పంతులతో పనే లేదు. మళ్ళీ కొట్టు రికార్డు పలిగేటట్టు. 20 seconds 20 seconds 20 seconds. ఆల్ రైట్ నెక్స్ట్ వచ్చి నా ఫేవరెట్ రామ్ ప్రసాద్. స్పెషల్ బంపర్ ఆఫర్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా ఈ సెట్ లో ఎవరెవరికి రామ్ ప్రసాద్ గారి మీద ప్రేమ ఉందో అందరూ వచ్చి దిగొచ్చు. అంటే అందరికంటే ఎక్కువ నాకే ఉంది. అయితే వచ్చేయండి మేడం. అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చదు పోతది అది పోత ఇంకోతొస్తది. హీరో హోండా బండి మీద పొరడు చూడు కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు. షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు. రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు. అరే ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు. ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. అండ్ ఫైనల్ గా ఎంత మంది వచ్చి గేమ్ ఆడినా మొత్తానికి మా ఆటగాడే విన్నర్. మా వాళ్ళందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే పిచ్చి. అరే మరి ఆయన బర్త్డే వస్తుంది కదా, అందుకని దుమ్ము దులిపేయండి చెప్తాను. ఓకే నేనైతే ఏళ్ళు అలా పెట్టుకుని రెడీగా ఉంటాను. అయితే ఆలస్యం ఎందుకు, ఆ సెలబ్రేషన్ ఏంటో మొదలు పెడదాం.
కవసాకి నీకే గురి పెడుతుందే ఈ కన్నుకు తాకి లడ్కి 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 నా ఆంధ్ర లడ్కి దూసుకు వస్తున్నావే నువ్వు నా ఒళ్ళోకి వెళ్ళకు ఊళ్ళోకి ఒంటరిగా ఊరేగి వందల కొద్ది వందల రద్దీ ఎగబడదా పైకి సంపుల సుడిలోకి దింపావే సారంగి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నా నిండా రామునికి రావా 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 రెక్కల గుర్రం ఎక్కి ఎత్తుకుపోవా నీతో చుక్క లోకంలోకి రావే 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 తువ్వా గుండెల్లోకి సరదా తీరుస్తాలే దిగవే రంగంలోకి రాకి 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 నా కవసాకి నీకే గురి పెడుతుందే ఈ కన్నుకు తాకి Let's do it, man. Move it, move it, move, move, move it. వీడు మాయగాడు ఊహ కన్ననోడు వీడి వరకు పడినవాడు పైకి తేలడు ఆ వీడు కంటినోడు అంతు చిక్కనోడు కోటి తలల తెలివికైన క్వశ్చన్ మార్కుడు ఆటం బాంబు వీడు చెప్పి పేలదాడు అడ్డు పెట్టి ఆపలేడు వీడినెవ్వడు వీడు మాసుగాడు వేల రంగులోడు రాంగ్ నైన రంగు మార్చి రైట్ చేస్తాడు You can't stop him, you can't track him, you can't trace him. You can't, you can't, you can't, you can't, you can't. This is a night song. నేల వెంచి మాసుకి బాల్కనీలో కాసుకి ఐటమ్ సాంగ్ వచ్చిందంటే డాన్స్ 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 హీరో గారి పక్కన ఆడే ఐటమ్ పాపకి చెప్పాలంటే సానా మందే ఫ్యాన్స్ 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 అరే సిటీలు కొడతారే వాళ్ళు పేపర్లు చల్లుతారే పూరగాళ్ళు వచ్చినట్టు పూరగాళ్ళు ఊగిపోర ఐటమ్ సాంగ్ అంటే అరే ఇట్టాగే అరే ఇట్టాగే అరే ఇట్టాగే రెచ్చిపోనా సో రాఘవ్ గారు మీరు అనుకోనట్టు అన్ని బాగా జరిగాయా? బ్రహ్మాండం జరుగుతున్నాయి. హ్యాపీగా ఉన్నారు ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత? మరి చూడాలి కదా, చాలా చాలా హ్యాపీ ఫీల్. మరి మీ అత్తయ్య మామయ్య వాళ్ళకి ఓకేనా? వాళ్ళకి ఓకే, మా అంకుల్ అందరం మా వాళ్ళంతా హ్యాపీ. మరి మీ అత్తయ్య మామయ్య మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం అని మాకు తెలిసింది. సో అందుకే స్పెషల్ గా మీకోసం ఈ పర్ఫార్మెన్స్ ని అరేంజ్ చేశాము. సో ఎలా అనిపించింది? ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత పోనీలే అనేసి మేము కూడా యాక్సెప్ట్ చేసేసుకుంటున్నాం. మరి ఇటువైపు అన్నపూర్ణ గారు
మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? చాలా చాలా బాగుందమ్మా. ఆ. ఏదో పెళ్లి కొడుకు కూడా బాగున్నట్టే ఏడుస్తున్నాడులే. కొన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మరి ఇంద్రజ గారు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్ మీకు? వరల్డ్ వైడ్ గా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ తరపున శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక చిన్న డెడికేషన్. జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా వి ఆల్ విష్ యూ వెరీ 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 హ్యాపీ బర్త్డే జూనియర్ ఎన్టీఆర్ గారు. హ్యాపీ బర్త్డే. So before getting into the judgment, can we have the choreographer please? Master, it is a mass powerful triple dhamaka performance. Manoj Master, you rocked. You rocked the stage. And all three of them, superb energy, costume superb, and the presentation is very good, and choreography outstanding. Outstanding, Master. Super performance. సో అనుకున్నట్టు అన్ని జరిగాయి. శ్రీదేవి డ్రామా కంపెనీ హ్యాపీగా ఒక 2 hours మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. ఐ థింక్ ఆలస్యం ఎందుకు వచ్చిందా? ఐ థింక్ ఆలస్యం ఎందుకు, ఇంకా మొదలు పెడదాం సెలబ్రేషన్స్ ని. అక్కడ అత్తయ్య మామయ్య కూడా ఫైనల్ గా హ్యాపీగా పెళ్లి కొడుకుని ఎక్సెప్ట్ చేసుకున్నారు కాబట్టి ఇంకా అస్సలు నో మోర్ వెయిటింగ్, కేక్ కట్ చేద్దాము. ఇంద్రజ గారు ప్లీజ్ జాయిన్ us on the stage. కేక్ కట్ చేసే ముందు వన్స్ అగైన్ విషింగ్ జూనియర్ ఎన్టీఆర్ గారు, తారక్ గారు a very very happy advance birthday. తారక్ గారు డాన్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఈ రోజు ఎన్టీఆర్ గారి బర్త్డే చాలా బాగా జరుపుకున్నాం. కేక్ అరేంజ్ చేస్తున్నాం, డాన్స్ అదిరిపోయింది. నాకు ఆయన అంటే చాలా పిచ్చి అండి అసలు. సో ముందు మనం అర్జెంట్ గా కేక్ కట్ చేసేద్దాం. కేక్ కట్ చేసే ముందు ఈ ఎన్టీఆర్ గారి బర్త్డే కదా, బర్త్డే స్పెషల్ గా మనం కూడా ఎంగేజ్మెంట్ చేసుకుంటే అది జ్ఞాపకంగా గుర్తుండిపోతుంది. రింగ్ తీయండి. తీద్దాం. ఒప్పుకోక మేము కూడా మిమ్మల్ని అల్లుడిగా ఒప్పుకున్నాము. రింగు ఏమైంది? రింగ్ ఉందా లేదా? ఉంది, తెచ్చాను కానీ ఎక్కడో మిస్ అయిపోయింది. మిస్సెస్ ని చేసుకోవాల్సింది మిస్ చేసుకున్నావా? బొంగులో రింగ్ నే కాపాడుకోలేకపోయావు, నన్నేం కాపాడుకుంటావు? అలా కాదు మామగారు, అయ్యో అలా కాదు. మేడం ఆ రింగ్ ఏదో నా దగ్గర ఉంది మేడం. చూసారా, మీకోసం ఎప్పటి నుంచో మీ మేనమామ రింగ్ తో తిరుగుతున్నారండి. ఫస్ట్ కేక్ కట్ చేద్దాం, తర్వాత రింగ్. సో మొత్తానికి శ్రీదేవి డ్రామా కంపెనీ అయితే ఒక మంచి ప్రీ ఎంగేజ్మెంట్ పార్టీ చేసింది. ఆ ఎంగేజ్మెంట్ లో రింగ్ ఎవరు పెట్టుకుంటారో ఎవరు పెడతారో అది మనకెందుకు, అంతే కదా. ఇంకా ఎన్టీఆర్ గారి సెలబ్రేషన్స్ మొదలు పెడదామా? చలో రెడీ, 3, 2, 1 గో. రండి. నెక్స్ట్ వీక్ కలుద్దాం. Until let's take it, bye bye. Have a happy Sunday.